అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యభాగంలో నుంచి ఆరాధనగా మనం దేవుని యొక్క వాక్యభాగంలో నుంచి 84వ కీర్తన మొదటి 4 వచనాలు మనం మార్చి చదువుకుందాం. 84వ కీర్తన మొదటి 4 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కీర్తన మొదటి 4 వచనాలు. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. సైన్యములకు అధిపతిగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచును. 3వ వచనాన్ని. సైన్యములకు అధిపతిగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుకుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధమైన దేవా, నమ్మదగిన తండ్రి, దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీ సన్నిధికి రావటానికి, మీ సన్నిధిని, మీ ప్రత్యక్షతను మేము అనుభవించటానికి, మా యాత్రా జీవితంలో ప్రభా మరొక ప్రభు దినాన్ని మీరు మాకు దయచేశారు. మీకు ఎంతో వందనాలు ప్రభా. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయినారు ప్రభా. వారికంటే యోగ్యులం కాదు ప్రభా. మీ స్వారూప్యతలోకి మేము ఎదగాలని, మీ రూపాంతరతలోకి మేము మార్పు చెందాలని, మా యాత్రా జీవితంలో మీరు మాకు ఒక తరుణాన్ని మీరు మాకు దయచేస్తూ వస్తున్నారు. అందుబట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. ఆరాధన వర్తమానంలో మీ దాసునే నన్ను ప్రభా మీ సులువుచాటున మరుగుపరచండి. మీ ఆత్మతో నన్ను నడిపించండి ప్రభా. ప్రజలందరూ కూడా ప్రభా విశ్వాసులైనటువంటి వారు ప్రభా హృదయపూర్వకంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకొంచు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈ దేవుని యొక్క వాక్యభాగంలో 84వ కీర్తన మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఆరాధన అనేటువంటిది ఒక విశ్వాసి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంత మాత్రమే కాదు, చాలా విలువైనటువంటిది. అంత మాత్రమే కాదు, మన యొక్క యాత్రా జీవితంలో దేవునికి ఆనందదాయకంగా ఉంచేది ఆరాధన ఒక్కటి మాత్రమే. ఆరాధన అంత విలువైనది, అంత ప్రాముఖ్యమైనది. అందుకని దేవుడు కూడా కోరుకుంటాడు, మన ఆరాధనని దేవుడు కోరుకుంటాడు. ఎలా కోరుకుంటాడంటే, లోకంలో చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఆరాధించే వాళ్ళు చాలా తక్కువగా కనబడతా ఉంటారు. ఏం చేద్దంటే వాళ్ళకి రక్షణ లేదు. రక్షణ లేకపోవటం చేత దేవుని యొక్క ఆరాధనని దేవుడు లోకంలో చాలా వెలితిగా చూస్తాడు. ఆయన రక్షించబడినటువంటి మనం దేవుని యొక్క సంఘంలో దేవుడు మనం ఆరాధించాలని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకని ఆరాధన చాలా విలువైనటువంటిది. అందుకనే మనకిచ్చినటువంటి వాగ్దానంలో కూడా ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆరాధించే విషయంలో ఆత్మతోటి, సత్యముతోటి, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని 96వ కీర్తన చూడండి ఒకసారి. 96వ కీర్తన 8వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ప్రతి విశ్వాసి కూడా యెహోవా నామమునకు తగిన మహిమ, ఏదో మనం వచ్చి ఒక దైనందినటువంటి ఆరాధనగా మనం ఆరాధించడం కాదు.
ఆయనకు తగిన మహిమ మనం చెల్లించినప్పుడే అదే నిజమైనటువంటి ఆరాధన. అటువంటి ఆరాధనని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవునికి మనం అర్పించాలి. దేవుని యొక్క విలువ, ఉదాహరణకి ఒక ఆయన విలువను మనం లెక్కగట్టలేం. ఉదాహరణకి 1,00,000 రూపాయలు అనుకున్నావు అనుకోండి, నువ్వు 50,000 అర్పించావు అనుకో, దేవుడు సాటిస్ఫై అవ్వడు. ఆయన మహిమకు, ఆయన అక్కడ రాయబడి చూడండి, యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించాలి. అప్పుడే దేవుడు నీ ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడు. అందుకనే కాబోలు 84వ కీర్తనలో కోరహు కుమారులు దేవుణ్ణి అంత అద్భుతమైన రీతిగా దేవుణ్ణి ఆరాధించడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు కోరహు కుమారులు ఆరాధనలో 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటని అంటే, మనం ఎప్పుడైనా సరే ఆరాధించేటప్పుడు ఈ 5 విషయాల్ని ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధించాలి. 1, రెవల్యూషన్, ప్రత్యక్షత, దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క ప్రత్యక్షతని మనం కలిగి ఉండాలి. 2, ఎప్పుడైతే ప్రత్యక్షతను నువ్వు కలిగి ఉంటావో ఆయనతో ఒక రిలేషన్ ఏర్పడిద్ది, సంబంధం అనేది ఏర్పడిద్ది. ఎప్పుడైతే ఆ సంబంధం నీకు ఏర్పడిద్దో రెస్పాండ్ అవుతావు, ప్రతిస్పందిస్తావు. ఎప్పుడైతే ప్రతిస్పందిస్తావో రీజన్ ఏర్పడిద్ది. నేను ఎందుకు ఆరాధించాలి అనేటువంటి ఒక రీజను నీలోకి వస్తుంది. దేవుడు ఎప్పుడైతే ఆ రీజన్కి తగిన రివార్డ్ ఇస్తాడు దేవుడు మనకి, ఆ రివార్డు ద్వారా దేవుని మనం ఆరాధించగలుగుతాం. ఈ 5 కూడా ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రతి విశ్వాస యొక్క జీవితంలో. రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోకుండా దేవుని నువ్వు ఆరాధించలేవు. దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నీకు అవగాహన లేకపోతే దేవునితో సంబంధం అనేటువంటిది నీకు ఉండదు. ఆ రెవల్యూషన్లో రిలేషన్ ఏర్పడతా ఉంటుంది. ఎప్పుడైతే రిలేషన్ ఏర్పడిద్దో రెస్పాండ్ అవుతావు. ఈ 3 విషయాలు ముందర చూద్దాం. చూడండి, కోరహు కుమారులు దేవుని ఆరాధించే విషయంలో కోరహు కుమారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకని నువ్వు ఇంత దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అని ఆలోచించినప్పుడు, వాళ్ళు నా దేవుని ఎదుట కొంత ప్రత్యక్షత నేను కలిగి ఉన్నానని వాళ్ళు ఈ యొక్క కీర్తనలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 84వ కీర్తనలో ఎటువంటి రెవల్యూషన్, ఎటువంటి ప్రత్యక్షతలు నువ్వు కలిగి ఉన్నావు, నువ్వు దేవుని ఎడల ఎటువంటి ప్రత్యక్షతను నువ్వు కలిగి ఉన్నావు అని అంటే, దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి భాగాన్ని మనం చూసినప్పుడు 84వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. 84వ అధ్యాయం 2వ వచనంలో 3వ లైన్, జీవము గల దేవుని. మొట్టమొదటిసారిగా నా దేవుని ఎదుట నాకున్న ప్రత్యక్షత ఏంటంటే, నా దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయనలో జీవం ఉంది, ఆయన నిర్జీవం కలిగిన దేవుడు కాదు. నా దేవుడు నోరుండి మాటలానేటువంటి దేవుడు కాదు. నా దేవుడు కళ్ళుండి చూడలేనటువంటి దేవుడు కాదు. నా దేవుడు చెవులుండి వినలేనటువంటి దేవుడు కాదు. నా దేవుడు జీవము కలిగిన దేవుడని నాకు ఆ ప్రత్యక్షత ఉందని ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నారు కోరహు కుమారులు. ఏందయ్యా నీకు ఆ ప్రత్యక్షత అని అడిగితే, నా దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆ ప్రత్యక్షత ఆరాధించబోయేటువంటి నువ్వు నేను కలిగి ఉండాలి. 2వ చూడండి, 2వ భాగంలోకి వెళ్దాం. 84 3వ వచనంలోకి రండి. 3వ వచనంలో చూడండి, సైన్యములకు అధిపతికి యెహోవా. నా దేవుని యొక్క ప్రత్యక్షత ఇంకోటి ఏంటో తెలుసా? నా దేవుని నేను ఆరాధించబోయేటువంటి దేవుడు నాకు ఎలా ఉన్నాడో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా నా దేవుడు. నా దేవుడు అంత గొప్ప దేవుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే పరలోకమందు కానీ భూమి యందు కానీ నా వంటి దేవుడు ఎవరూ లేడు. నా దేవుడు పరలోకంలో ఉన్న దూతల యొక్క సైన్య సమూహానికి కూడా అధిపతి. అంత మాత్రమే కాదు, భూలోకంలో ఉన్నటువంటి ఏ సైన్యం ఉన్నా కూడా దానికి కూడా నా దేవుడు అధిపతి. అది నా ప్రత్యక్షత అని కోరహు కుమారులు చెప్తా ఉన్నారు. ఈ సైన్యములకు అధిపతి యెహోవా గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరలోకంలో కోటాను కోట్ల కలిగినటువంటి దేవదూతలు ఉన్నారు. ఒక్క దేవదూత బైబిల్ గ్రంథంలో మనకి తెలుసు, ఒక్క దేవదూత వచ్చేసేసి యుద్ధం చేస్తే
1,80,000 మంది చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్క దేవదూత. అటువంటి దేవదూతల యొక్క సమూహానికి మన దేవుడు సైన్యాధిపతి. మన దేవుడు అటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించబోతున్నావు. భూలోకంలో కూడా దేవుని యొక్క సైన్యాన్ని ఆయన ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుంటూ ఉంటాడు. నువ్వు గనక ఆలోచిస్తే దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని మనం గనక ఆలోచిస్తే, ఆ మోషే దగ్గరికి, ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే దేవుని గురించి చెప్తా ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, యెహోవా ఎవడు అని అంటాడు. ఆ రాజు అన్నప్పుడు దేవుడు అంటాడు, యెహోవా ఎవడో నేను చూపిస్తానని చెప్పేసి ఏం చేస్తాడు ఆయన? మిడతలను పంపిస్తాడు, కప్పలను పంపిస్తాడు. నోటి మాట ద్వారా తలక్రిందులు చేశాడు భూమిని దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించబోతున్నావు. 3వ భాగంలోకి వెళ్దాం. నా దేవుడు సైన్యములకు అధిపతియగు దేవుడు. 84వ అధ్యాయం 3వ వచనంలోనే రాయబడి చూడండి. 84వ అధ్యాయం 8వ వచనంలోకి రండి. 8వ వచనంలో రెండో లైన్ చూడండి. నా దేవుడు ఎటువంటి దేవుడు అంటే యాకోబు దేవా. నా దేవుడు యాకోబు దేవుడు. యాకోబు ఎవరు? మోసగాడు. మోసగాళ్ళకి దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడు నీ దేవుడు. పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం, ఎంతో దేవుణ్ణి మోసం చేశాం. అయినప్పటికీ నీకు దేవుడుగా ఉన్నాడు ఆ దేవుడు. 4వ భాగం చూడండి. మనకున్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలో 11వ వచనం చూడండి. 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు మన దేవుడు. అది నా దేవుని యొక్క ప్రత్యక్షత, నా దేవుని యొక్క రెవల్యూషన్, నా దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటంటే ఈ అధ్యాయంలో కౌరవ కుమారులు చెప్తా ఉన్నాడు, నా దేవుడు జీవము కలిగిన దేవుడు, నా దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, నా దేవుడు యాకోబు దేవుడు, నా దేవుడు సూర్యుడును కేడెమునై ఉన్నాడు నా దేవుడు. ఆయన ప్రకాశించే దేవుడు. ఆయన నాకు షీల్డర్, ఆయన ప్రొటెక్టర్ అండ్ షీల్డర్ అని అంటారు అనమాట. ఆ దేవుని నుంచి వచ్చేటువంటి, ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ కాంతి ద్వారా మనల్ని కాపాడుతూ, ఆ కేడము, ఆ షీల్డ్ని మన చుట్టూ ఆయన ప్రొటెక్ట్ చేసేటువంటి గొప్ప దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేను ఆరాధించబోతున్నాం. అయితే ఆ ప్రత్యక్షతని కలిగి ఉన్నప్పుడు మానవ జీవితంలో ఆ దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఆ దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఎలాంటి రెస్పాండ్ అవుతాడో చూడండి. అక్కడ కౌరవ కుమారులు ఎలా రెస్పాండ్ అయ్యారో చూడండి. ఒకటి, దేవుని యొక్క ప్రత్యక్షతని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతను అనుభవిస్తూ ఉన్నారో దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఎలా ఉందో చూడండి. దేవుణ్ణి ఎలా ఆరాధిస్తూ ఉన్నారో చూడండి. 1వ వచనంలోకి రండి. 1వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఎప్పుడు? ఆ దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆరాధన, దేవునిలో ఉన్నటువంటి ప్రతిస్పందన ఏంటంటే అక్కడ నీ నివాసములు ఎంత రమ్యములు. మళ్ళీ అక్కడ రాయబడింది 2వ వచనంలో, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. చూడండి అక్కడ ఎంత అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయో. ఎప్పుడైతే నువ్వు దేవునితో సంబంధాన్ని, ఆయన ప్రత్యక్షతను నువ్వు కలిగి ఉన్నావో, హృదయపూర్వకమైనటువంటి ఆరాధన నీ హృదయంలో నుంచి బయటకు వస్తుంది. కౌరవ కుమారుల యొక్క జీవితంలో కూడా అదే. ప్రభా, నీ నివాసాలు ఎంత రమ్యములు ప్రభా, నీ మందిరం ఎంత రమ్యం ప్రభా, నీ మందిరంలో అనుభవించడం ఎంత గొప్పతనం ప్రభా. అందుకనే ప్రభా అక్కడ రాయబడి ఉంది, నా ప్రాణంతో ప్రభా ఎంతో ఆశపడుతున్నది ప్రభా, అది సొమ్మసిల్లుచున్నది. ఇంకా అక్కడ రాయబడి ఉంది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నది. ఎంతో గొప్ప ఆరాధన నువ్వు సమర్పిస్తావు. ఎప్పుడో తెలుసా? దేవుని కూర్చున్నటువంటి ఆ రెవల్యూషన్, దేవుని కూర్చున్నటువంటి ఆ ప్రత్యక్షతను ఎప్పుడైతే అనుభవిస్తావో హృదయం, శరీరం దేవుని సన్నిధిలో కేకలు వేస్తుందంట. అది దేవునిలో ఉండేటువంటి ఆ రెస్పాండ్, ఆ ప్రతిస్పందన. ప్రతి విశ్వాస యొక్క జీవితంలో దేవుడు ఇటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు.
నువ్వు దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, రెండోది ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవునిలో నుంచి వచ్చేటువంటి ఆరాధన, ఇటువంటి ఆరాధన నీకు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన. అయితే నేను ఎందుకు ఆరాధించాలి? రీజన్ ఏంటి? నేను ఆరాధించడానికి గల కారణం ఏంటి? ఆ దేవుడు అంత గొప్పగా ఉన్నటువంటి దేవుడు నేను ఎందుకు ఆరాధించాలి అని అంటే, దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి. ఇటువంటి దేవుని నేను ఎందుకు ఆరాధించాలి అని అంటే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 84వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చూడండి ఒకసారి. 3వ వచనం దగ్గర నుంచి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలలకు గూటి స్థలము దొరికెను. నీ బలిపీఠము దగ్గర ఏం దొరికింది? నివాస స్థలము దొరికింది. ఈ కంటెంట్ చాలా విచిత్రమైనటువంటి కంటెంట్. ఎందుకని కౌరవ కుమారులు ఆ బలిపీఠం దగ్గరకు వచ్చేసేసి దేవుని యొక్క నివాస స్థలాన్ని అక్కడ దాగుంటానికి గల కారణం ఏంటంటే, కౌరవ కుమారుల యొక్క తండ్రి కోరహు అతి భయంకరమైనటువంటి వ్యక్తి. మోషే యొక్క నాయకత్వంలో దేవుడు ఆత్మీయంగా ఆ నాయకత్వంలో ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపిస్తూ ఉంటుంటే, కోరహు దానికి తిరుగుబాటు చేస్తాడు. సొంతగా నాయకుడు అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. సొంతగా నాయకుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. 250 మంది నాయకుల్ని, తిరుగుబాటు కలిగినటువంటి నాయకుల్ని ఏర్పాటు చేస్తాడు. మోషే ఆ సాత్వికత్వంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, దేవుని యొక్క ఉగ్రత ఆ కోరహు కుటుంబం మీదకి వచ్చింది. కోరహు కుటుంబం మీదకి వచ్చినప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడు తెలుసా? భూమి మీదను అగ్నిని శాపగ్రస్తంగా పంపిస్తాడు దేవుడు కోరహు కుటుంబం మీద. అటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కోరహు చనిపోతాడు, తండ్రి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ కుమారులు ఏం చేస్తారు తెలుసా? ప్రభా, నా తండ్రి అవిధేయత కలిగి జీవించారయ్యా, మేమేం చేశామయ్యా అని చెప్పేసి ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేసి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నివాస స్థలాన్ని ఇచ్చాడు దేవుడు కౌరవ కుమారుల్ని. ఆ సందర్భంలో ఆ బలిపీఠానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట కౌరవ కుమారులు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని యొక్క సృష్టిలో మన తండ్రి అయినటువంటి ఆదాము కూడా దేవునికి అవిధేయత చూపించాడు. ఆ అవిధేయత ద్వారా కఠినమైనటువంటి మరణశిక్ష పొందాల్సినటువంటి నువ్వు నేను, ఆ గొప్ప దేవుడు, ఆ ప్రేమామయుడు క్రీస్తు వారిని పంపించి, ఎప్పుడైతే ఆ క్రీస్తు రక్తం ద్వారా ఆ సిలువ చెంతకు చేరావో, నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఏమిచ్చాడు తెలుసా? ఒక నివాస స్థలాన్ని ఏర్పరిచి నీ జీవితంలో గొప్ప రక్షణ దయచేశాడు ఆ గొప్ప దేవుడు. నేను ఎందుకు ఆరాధించాలి నా దేవుణ్ణి అంటే రీజన్ ఏంటంటే, ఆయన యొక్క సిలువ చెంతకు చేరినప్పుడు గొప్ప నివాస స్థలాన్ని ఆ దేవుడు నీకు దయచేశాడు. అక్కడ ఏం రాయబడిందో తెలుసా? దేవుని యొక్క వాక్య భాగంలో, నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. అక్కడ పిచ్చుకలు అనేటువంటి మాట ఎందుకు మాట్లాడినాడంటే, పిచ్చుక చాలా బలహీనమైనది, ఒంటరిది, అది విలువలేనటువంటిది. అది మనం కూడా అటువంటి వారమే. ఎక్కడ ఆశ్రయించాలో తెలియలా. మనకు తండ్రిగా ఉన్నటువంటి ఆదాము చేసినటువంటి పాపం మనకు సంక్రమించినప్పుడు, దిక్కులేని స్థితిలో బలహీనమైనప్పుడు, ఎంతో వేదనాపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆ ప్రేమామయుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆ సిలువ చెంతకు చేరినప్పుడు నువ్వు నేను కూడా ఆ నివాస స్థలాన్ని ఏర్పరచుకునేటువంటి ఆ బలహీనమైనటువంటి మనం ఆ బలిపీఠం దగ్గర, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ దగ్గర నువ్వు నేను ఎంతో ఆనందదాయకమైనటువంటి ఆ నివాస స్థలాన్ని ఏర్పరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడు నీకు దయచేశాడు. అందుబట్టి నువ్వు ఆరాధించాలి, అందుబట్టి నువ్వు స్తుతించాలి. దేవా, నాకు ఇచ్చినటువంటి రక్షణ ప్రభా, నువ్వు నాకు సిలువను, నాకు బలిపీఠంగా ఉన్నటువంటి ఆ సిలువను ఆశ్రయించినప్పుడు ప్రభా, నా జీవితం ఎంత గొప్పగా మార్చినావు ప్రభా. అందుబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం, అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? నువ్వు నేను పాపంలో ఉన్నావు. మనకు తండ్రిగా ఉన్నటువంటి ఆదాము పాపం చేశాడు. పాపంతో, శాపంతో మనం మరణశిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
అతనిని నలుగగొట్టుటకు ఇష్టమాయను. అక్కడ రాయబడి ఉంది, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఎప్పుడైతే క్రీస్తు చెంతకు వచ్చావో అతని సంతానము చూచును. అంత గొప్ప నిరీక్షణ, అంత గొప్ప శాంతి, అటువంటి నెమ్మది ఆయన సన్నిధికి చేరినప్పుడు దేవుడు మనకు దయచేశాడు ఆయన. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. దేవుని యొక్క వాక్య భాగంలో 10వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 10వ వచనం అక్కడ రాయబడి ఉంది, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడినాము. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంటే నివాసయోగ్యంగా చేసి పరిశుద్ధులుగా చేశాడు ఆ గొప్ప దేవుడు. 14వ వచనం చూడండి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలం ఆయనతో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. కోరవ కుమారుల యొక్క జీవితంలో ఆ ప్రత్యక్ష గుడారం యొక్క బయట ఆవరణలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠాన్ని ఆశ్రయిస్తేనే దేవుడు వాళ్ళని నివాస స్థలాలుగా చేస్తే, పాపంలో, శాపంలో, అంధకారంలో మరణానికి లోనవలసిన నిన్ను నన్ను మరణం నుంచి, నిత్య మరణం నుంచి జీవంలోకి నడిపించినట్టు దేవుణ్ణి హృదయపూర్వకమైనటువంటి ఆరాధన దేవునికి సమర్పించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రెండో భాగంలోకి వెళ్దాం. ఒకటి, ఆయన బలిపీఠాన్ని ఆశ్రయించినప్పుడు ఆయన నివాసాన్ని మనం పొందాము. పాపంలో, శాపంలో ఉన్నప్పుడు ఆయన బలిపీఠాన్ని ఆశ్రయించినప్పుడు మనకి నివాసాన్ని ఇచ్చాడు ఆ గొప్ప దేవుడు. ఆ సిలువని చేరినప్పుడు ఒక నివాసాన్ని, ఒక ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని ఆ దేవుడు దయచేశాడు. అందుబట్టి మనం ఆరాధించాలి దేవుణ్ణి. ఎలా ఆరాధించాలో తెలుసా? కోరవ కుమారులు ఆరాధించినట్టుగా మొదటి వచనంలో, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు ప్రభువా. రెండో వచనంలో అంటారు, నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది ప్రభువా. మా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశావు ప్రభువా, ఇదిగో ప్రభువా నా ఆరాధన అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాడు. అక్కడ నా దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేస్తూ ఉంది. ఇటువంటి ఆరాధించాలనే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు ఆ గొప్ప దేవుడు. ఈ మందిర ఆవరణలో అటువంటి గొప్ప ఆరాధన మనం సమర్పించాలనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండో భాగంలోకి వెళ్దాం. ఒకటి, ఆయన బలిపీఠం వద్ద నివాసాన్ని మనకు దయచేశాడు. రెండో భాగంలోకి వెళ్దాం. ఇదే అధ్యాయం 84వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి 6వ వచనం, 84వ అధ్యాయం 6వ వచనం. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. కోరవ కుమారులు వాళ్ళ జీవితాన్ని చూచినప్పుడు బాకాలోయ జీవితాన్ని వాళ్ళు జీవించారు. ఆ బాకాలోయ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ లోయ అనుభవంలో గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి దీవెనలు కప్పాడంట. దీవెనలు కప్పాడు. ఈ బాకాలోయ దేన్ని సూచిస్తూ ఉందంటే మన యొక్క కన్నీటి జీవితం, కన్నీటి లోయ, మన యొక్క అంగలార్పు జీవితం, మన యొక్క శ్రమలు, మన యొక్క బాధల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు నీ మీదకి ఆ రక్షణ ద్వారా దీవెనలు కుమ్మరించాడు ఆ దేవుడు. ఈ బాకాలోయ అంట సున్నపు రాళ్లతో ఉంటూ ఆ లోయలో నడిచేటప్పుడు ఆ సున్నపు రాళ్లతో వెళతా ఉన్నప్పుడు అవి పొదునైనటువంటి సూది మొనల్లాగా ఉంటాయంట. ఆ యొక్క రాళ్ళు, సున్నపు రాళ్ళు, ఆ చెప్పులతో నడుస్తూ ఉన్నప్పుడు ఆ సున్నపు రాళ్ళు ఆ చెప్పులో నుంచి గుచ్చుకొని ఎంతో రక్తస్రావం అవుతూ ఉండేదంట. ఆ లోయలో నడవాలంటే ఎంతో కఠినమైనటువంటి మార్గం అంట అది. ఆ మార్గంలో కూడా ప్రభా నాకు దీవెనలు కుమ్మరించావయ్యా. ఎలాంటి దీవెనలు కుమ్మరించాడో తెలుసా?
జలము అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం. అక్కడ ఏం రాయబడింది అక్కడ చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో, బాకాలోయలో వెలుచు దానిని జలముగా చేయుదురు. దేవుని యొక్క వాక్యం నిన్ను సంరక్షించింది. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడి చూడండి, తొలకరి వాన వారిని దీవెనలతో నింపింది. తొలకరి వాన దేవుని యొక్క ఉపదేశం. శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వాక్యం ద్వారా నిన్ను సంరక్షిస్తూ, నీతో మాట్లాడుతూ, నీతో ఉపదేశిస్తూ ఎంత నెమ్మదిని ఆయన దయచేశాడు ఆ గొప్ప దేవుడు. ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితుల్లో మన యొక్క యాత్రా జీవితంలో సున్నపు రాళ్ళు లాంటి, మొనలాంటి గుచ్చుకుంటూ ఉన్నప్పుడు, ఎంతో వేదనలో రక్షించబడిన దినం దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, నీ యొక్క సమాజంలో ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నా కూడా ఆ దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు తెలుసా? జలమయముగా చేశాడు. తొలకరి వాన ఆయన ఉపదేశాన్ని, ఆయన వాక్యాన్ని శ్రమల్లో, బాధల్లో, నిట్టూర్పులో ఉన్నప్పుడు నిన్ను ఎన్ని రకాలుగా ఆయన ఆదరించాడు, ఎంత దీవెనికి దయచేశాడు. అందుకనే కాబోలు కొరకుమారులు అంటున్నాడు, ప్రభా ఆ బాకా లోయలో మేము నడుస్తూ ఉన్నప్పుడు ప్రభా వాటిని నువ్వు జలమయం చేసావు ప్రభా, ఆ యొక్క ముళ్ళన్నీ కూడా తీసివేసావు ప్రభా, మా మీద దీవెనలు దయచేసావు ప్రభా. నా జీవితంలో కూడా దేవుడు అటువంటి గొప్ప ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. అందుకని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 31:9. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. అది దేవుని యొక్క ప్రేమ, అద్భుతమైనటువంటి ప్రేమ. ఆ శిలువ ద్వారా శ్రమల్లో, బాధల్లో ఆ దేవుడు ఆ బాకాలోయ అనుభవంలో నుంచి దీవెనలోకి నిన్ను నడిపించాడు. అందుబట్టి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నాకు ఏడ్చుచూ వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా ఏం చేశాడు ఆయన? నడిపించాడు. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించాడు ఆ దేవుడు. అదే నీ దీవెన. రక్షణ ద్వారా తన బిడ్డలుగా ఏర్పాటు చేయబడి నువ్వు నేను అంత గొప్ప అనుభూతిలోకి అయ్యే గొప్ప దీవెనలు ఆ దేవుడు నీకు నాకు దయచేశాడు. అందుకనే ఆ కోరకుమారులు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభా నీ నివాసాలు ఎంత రమ్యములు ప్రభా. ప్రభా నా ప్రాణం ప్రభా నీ సన్నిధిలో ఆరాధించాలని ప్రభా ఎంతో ఆశపడతా ఉంది ప్రభా. నా ప్రాణం ఒక్కటే కాదు ప్రభా, నిన్ను దర్శించడానికి నా హృదయం, నా శరీరం కూడా ప్రభా నిన్ను ఆరాధించడానికి నేను సన్నద్ధత చేస్తున్నా ఉన్నాను ప్రభా. ఇటువంటి అనుభవంలోకి ప్రతి విశ్వాసి వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 3వ భాగం చూడండి. 3వ భాగం 84వ కీర్తన. 84వ కీర్తన 1. ఆయన తన బలిపీఠం వద్ద నివాసం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. 2వది, బాకాలోయ అనుభవంలో వెళుతూ ఉన్నప్పుడు దీవెనలతో నింపాడు ఆ దేవుడు. అదేవిధంగా 3వ చూడండి, 11వ వచనంలోకి రండి. 11వ వచనంలోకి రండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. దాంట్లో 3వ వచనం చూడండి, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క విశ్వాస్యత, ఆయన యొక్క ప్రేమ మనల్ని ఎక్కడికి నడిపించిందంటే యథార్థంగా జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడు మనకు దయచేశాడు. నీ శ్రమల్లో యథార్థతను కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుని కోసం యథార్థంగా జీవించినప్పుడు, లోకంలో నువ్వు యథార్థంగా జీవించినప్పుడు దేవుడు అన్నాడు, నీకు ఏ మేలు కొదువు చేయట్లా, నేను నిన్ను సంరక్షిస్తున్నా, నిన్ను భద్రం చేస్తున్నా, నువ్వు నా కోసం జీవిస్తున్నావు కాబట్టి ఇదిగో నీకు నేను ఏ మేలు చేయక ఉండలేదు ఆ గొప్ప దేవుడు. అంత ప్రేమ కలిగిన దేవుడు మన పక్షాన
ఆయన చేస్తా ఉన్నాడు. అందుకనే కీర్తన 31వ కీర్తన చూడండి ఒకసారి. దేవుడు యథార్థంగా ఉన్నవారి ఎడల ఆయన ఎటువంటి కృప చూపుతూ వచ్చాడంటే 31వ కీర్తన 9వ వచనం చూడండి ఒకసారి. 31వ కీర్తన 9వ వచనం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది. 19 చదువమ్మా. 19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఆశ్రయించినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు ఏ కొదువ లేకోకోకుండా ఆ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఒకటి, దేవుని ఒక వాక్యభాగంలో చూసాం, ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనలో నివాసం ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడు నీకు దయచేశాడు రక్షణ ద్వారా. అందుబట్టి నువ్వు ఆరాధించాలి. రెండవది, బాకాలోయ అనుభవం. శ్రమల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు ఆయన ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడి అనేకమైనటువంటి దీవెనలతో నిన్ను నడిపించాడు ఆ దేవుడు. మూడవది, యథార్థంగా జీవించడం ద్వారా ఆ దేవుడు నీకు గొప్ప మేలులు కలుగజేశాడు. అందుకనే కాబోలు 84వ కీర్తనలో ఆ కోర కుమారులు దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభా, ఎంత గొప్ప దేవుడు ప్రభా. దేవుడు ఎవరో ఆయన ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. రెవల్యూషన్ ఆఫ్ గాడ్ని కలిగి ఉన్నారు. ఆయన యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. ఆయన ప్రత్యక్షతలో ఏం చూచాం? నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు. నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు సైన్యములకు అధిపతియగు దేవుడు. నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు యాకోబు దేవుడు. నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు సూర్యుడును కేడమనే ఉన్నటువంటి దేవుడు. అయితే నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఏం చేసినాడంటే, బలిపీఠము దగ్గర సిలువను ఆశ్రయించినప్పుడు నీకు ఆశ్రయాన్ని ఇచ్చాడు ఆ గొప్ప దేవుడు. రెండవది, బాకాలోయ అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు దీవెనలు కలుగజేశాడు ఆ దేవుడు. యథార్థతను కలిగి జీవించినప్పుడు నీకు మేలులు కలుగజేశాడు. ప్రభా, కోర కుమారుల యొక్క జీవితంలో అటువంటి గొప్ప అనుభవంలోకి వెళ్ళారు కాబట్టే కోర కుమారులు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఏమని ఆరాధిస్తూ ఉన్నారు తెలుసా? దేవా, నీ నివాసములు ఎంత రమ్యములు ప్రభా. అంత మాత్రమే కాదు, నా ప్రాణము, అక్కడ రెండో వచనంలో చూడండి, యెహోవా మందిరావరణములను చూడవలెనని. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత. ఇంత గొప్ప అనుభవాలు కూడా దేవుడు నడిపిస్తే దేవుడు నిన్ను నేను ఏం కోరుకున్నాడంటే ఆరాధన కోరుకున్నాడు. ప్రభా, నీ మందిరావరణాన్ని అనుభవించడం ప్రభా ఎంతో గొప్పది ప్రభా. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా అని అంటూ వాళ్ళు ఎంత ఆత్మతోటి సత్యంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారంటే అక్కడ రాయబడి ఉంది, నీ నివాసములు ఎంత రమ్యములు, నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. ఇటువంటి ఆరాధనని దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. కోర కుమారుని దేవుడు ఏ విధంగా అయితే కాపాడి ఆయన సంరక్షించుకున్నాడో నిన్ను నన్ను కూడా ప్రతి పాపం నుంచి, ప్రతి శాపం నుంచి ఆయన మనల్ని సంరక్షించి కాపాడి మందిరావరణంలో ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడు నీకు నాకు దయచేశాడు. అందుకని నువ్వు నేనేం చేయాలి తెలుసా? ఆత్మతోటి సత్యంతో యథార్థమైనటువంటి ఆరాధన దేవునికి మనం సమర్పిద్దాం. తలలోంచుకుందాం, దేవుని వైపు చూద్దాం, దేవుని మనం ఆరాధిద్దాం. మనం